హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జొన్న పిండితోటి కారపూసని చూపిస్తున్నానండి. ఈ జొన్న పిండితోటి కారపూస నార్మల్గా చేసుకునే కారపూస కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా కారపూసకి పిండిని కలుపుకోవడానికి వీలుగా పెద్ద పళ్ళెం గాని లేదంటే బేసిన్ గాని తీసుకుని అందులోకి 2 గ్లాసుల జల్లించిన జొన్న పిండిని తీసుకోవాలి. అర గ్లాసు బియ్యం పిండిని తీసుకోవాలండి. అర గ్లాసు పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే శనగపిండినైనా తీసుకోవచ్చండి. ఈ కారపూసను తయారు చేయడానికి నేను తెల్ల జొన్నలని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఆ తర్వాత జల్లించుకుని తీసుకున్నానండి. మీరు ఇలాగైనా చేయొచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే జొన్న పిండితోటైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకుంటే కారపూస టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకోవాలి. నువ్వులు పచ్చివేనండి, ఫ్రై చేసినవి కాదు. 1/2 టేబుల్ స్పూను వాముని కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వాము అరుగుదలకి చాలా మంచిది. ఈ జొన్న కారపూస కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటాయండి. అందువల్ల కారము 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇంక ఇందులో గోరువెచ్చ చేసిన నూనె గాని లేదంటే వేడి నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవడం గాని అలాగేమీ అవసరం లేదండి. నార్మల్గా మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసినట్లయితే పిండి జారుగా అయిపోతుంది. మరీ సాఫ్ట్ గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా సమానంగా పిండిని కలుపుకోవాలండి. షుగర్ సమస్యతో బాధపడేవారు ఈ జొన్న పిండితోటి చేసిన రెసిపీస్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఏమీ నానబెట్టనవసరం లేదండి. అప్పటికప్పుడు కారపూసని వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కారపూసని వేసుకోవడం కోసం జంతికల గొట్టంలో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ రాసుకున్నట్లయితే జంతికల గొట్టంలోంచి పిండి ఆయిల్లోకి చాలా ఈజీగా వస్తుందండి. మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల రెసిపీస్ చాలా ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు జంతికల గొట్టంలోకి సరిపడినంత పిండిని మరీ టైట్గా కాకుండా తేలికగా తీసుకోవాలి. మరీ నొక్కిపెట్టి తీసుకున్నట్లయితే ఆయిల్లోకి సరిగ్గా రాదండి. అందువల్ల తేలికగా తీసుకోవాలి. మిగిలిన పిండి డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కారపూస వేసేటప్పుడు చేతికి వేడిసెగ తగులుతుందండి. అందువల్ల వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కారపూసని వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చేతికి ఎక్కువగా వేడిసెగ రాకుండా ఉంటుంది. కారపూస వేసిన వెంటనే గరిటెతోటి కదపకుండా 1 నిమిషం ఉన్న తర్వాత రెండో వెంపుకు తిప్పి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బాగా మంచి రంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్ తోటి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 20 రోజుల పైనే నిల్వ కూడా ఉంటాయి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడతాయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి. ఇలా బాగా మంచి రంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్ తోటి తీసుకుని చిల్లుల జల్లెడలోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. అసలు నూనె కూడా పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన కారపూస కూడా వేసుకోవాలి. మన ఛానల్లో జొన్నపిండితోటి చేసిన చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. జొన్నపిండి లడ్డు, జొన్నపిండి హల్వా, జొన్నపిండి దోశలు, ఇలా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా హెల్తీగా జొన్నపిండితోటి కారపూసని ఏ విధంగా తయారు చేసామో. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.